ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్తున్నాం. మనము లాజిక్స్ కూడా చెప్పుకుందాం. చీమ కుట్టిందనుకో వెంటనే దాన్ని చంపేస్తాం. అదే దోమ కుడితే దొరికితే చంపేస్తాం. మరి కుక్క కరిసిందనుకో మరి మనం కరవగలమా? కలవలే కల కరవలేము కదా. ఎందుకంటే దాని స్వభావం అటువంటిది. దాని జోలికి వెళ్ళినా మనకే నష్టం, మన జోలికి అది వచ్చినా మనకే నష్టం అని తెలుసుకోవాలి. ఇలాగే కొందరు మనుషులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని కరవడానికి చూస్తూ ఉంటారు. వాళ్ళ స్వభావం అది. వాళ్ళ నుండి మనం తప్పించుకొని వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళలాగే చేసామనుకో మనం దేవుడికి లెక్క చెప్పాలి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించమన్నాడు, కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే తప్పుల్ని ఎంకరేజ్ చేయమనలేదు. అలాగే వాళ్ళ తప్పులకి మనం ఎదురు తిరిగి నిందలు వేయమని కూడా చెప్పలేదు. మనం నడిచేటప్పుడు దేవుని మార్గంలో నడవాలంటే, దేవునితో నడవాలంటే దేవుడు చెప్పిన మాట మనం వినాలి. ఆనాడు శారమ్మ దేవుడు చెప్పినప్పుడు నవ్వుకుంది. ఎందుకంటే ఆవిడ వయసు అటువంటిది, అందుకే నవ్వుకుంది. అదే అబ్బమ్మకి చెప్పాడు దేవుడు, ఈ చెట్టు పళ్ళు తినకూడదని ఆదాముకి చెప్పాడు. కానీ అబ్బమ్మ ఆ చెప్పిన మాట వినలేదు కాబట్టి చాలా ఇబ్బందులు పాలైంది. అంటే మనం ఆయన మాట వినేవారిగా ఉండాలి ఎప్పుడూ కూడా. ఎప్పుడైతే ఆయన మాట విని మనం ముందుకు సాగుతామో మన లైఫ్ బాగుంటుంది. నేను ఎవరి మాట విన్ను, నాకెందుకు, నా జీవితం ఇంతే, నేను ఇలాగే ఉండాలి అనుకుంటే ఎప్పుడు కూడా మన లైఫ్ ముందుకు సాగదు. ముందుకు సాగాలంటే ఆయన నేర్పించే ప్రతి మాటని బట్టి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మనం ఎలా అభివృద్ధి అవుతున్నామో అలా అంచెలంచెలుగా ఆత్మీయ జీవితంలో కూడా ఎదగాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఆయన మాట వినాలి. సెకండ్ మనం చేయాల్సింది ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఆరాధించాలి, ఆయన్ని స్తుతించాలి. ఆయన కొరకు మనం కనిపెట్టుకొని ఉండాలి. ఉన్న వారి జీవితాలు చాలా బాగుంటాయి. ఇక్కడ బోయజు చాలా ఆస్తిమంతుడు, కానీ ఆయన పొలంలోకి వెళ్ళినప్పుడంట ఆ పొలంలో ఉన్న వారంతా ఆశీర్వదించేవారంట. ఆస్తిమంతుడిని ఆశీర్వదించాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అంటే ఆయన అంత మంచిగా ఉన్నాడు. ఆయన దేవుని వంశావళిలోంచి వచ్చాడు. అందుకే రూతుని ప్రేమగా సత్ప్రవర్తన కలిగిన స్త్రీవని చెప్పగలిగాడు. అంటే మనం సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఎక్కడైతే మనం సత్ప్రవర్తన కలిగి ఉంటామో సుబుద్ధి ఉండకూడదు. అమ్మ నాన్న ఇచ్చే బుద్ధి వేరు, ఎందుకంటే అది వంశాల నుంచి వచ్చేస్తూ ఉంటుంది. ఆ సుబుద్ధిని మార్చుకోవాలంటే దేవుడి సన్నిధి ఒక్కటే మార్గం. మన రక్తంలో నుంచి వచ్చే బుద్ధి వేరు, దేవుడి సన్నిధిలో దేవుని దగ్గర నేర్చుకునే బుద్ధి వేరుంటుంది. ఎలా అంటే సాంబారు పప్పుచారు ఒకేలా ఉంటాయి, కానీ టేస్ట్లు తేడా ఉంటాయి. అది ఇంట్లో చేసుకున్నాం అనుకో పప్పుచారు మాత్రమే పెట్టుకోగలం. మరి వీధిలో చేసేటప్పుడు సాంబార్ మాత్రమే చేయగలరు, ఎందుకంటే అనేకులు తినాలి కాబట్టి. ఇక్కడ డిఫరెన్స్ మనకు తెలుస్తుంది, టేస్ట్. ఎందుకంటే నేను వాటితో ఎందుకు పోల్చాను అంటారేమో, ఆడవాళ్ళం కదా, వంట కోసమే తెలుస్తుంది. బయట విషయాలన్నీ అంతగా తెలియదు కదా, కాబట్టి దాంతో పోల్చాను. నిజానికి మన రక్త సంబంధికుల బుద్ధి వేరుంటుంది, మన అమ్మ నాన్న బుద్ధి వేరుంటుంది, అత్త మామ బుద్ధి వేరుంటుంది. ఇప్పుడు పుట్టినప్పుడు తల్లిదండ్రుల బుద్ధి వచ్చేస్తుంది మనకి. మరి అత్తింటి వారి దగ్గరికి వెళ్ళాక వాళ్ళలో అనుగుణంగా మారిపోతూ ఉంటాం, వాళ్ళ బుద్ధులు వచ్చేస్తాయి. ఇంకా దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకో, దేవునిలో ఉన్న సుగుణాలని మనం అమర్చుకుంటూ ఉండాలి, అంటే నేర్చుకుంటూ ఉండాలి. నేర్చుకున్నప్పుడు ఆయనలో చూడండి, ఎక్కడ ఇంచైనా స్వార్థ బుద్ధి కానీ, ఇంచైనా కనీసం దుష్కార్యాలు కానీ ఎక్కడా లేవు. ఆయన కోపించిన ఒక్క నిమిషం మాత్రమే, కానీ
వాత్సల్యం చూపితే జీవితం అంతా చూపిస్తారు. కాబట్టి ఆయనలో ఉన్న ప్రేమని సద్గుణాలన్నిటిని మనం నేర్చుకోవాలి. ఆయనతో నడవాలి. మన పితరులందరూ ఆయనతో నడిచారు కాబట్టి అప్పుడప్పుడు వాళ్ళు కూడా దారి తప్పిపోయారు ఇశ్రాయేలు ప్రజల్లాగా. దేవుడిని అడిగారు, మాకు రాజును కావాలి, మాకు రాజు కావాలి అని. దేవుడు సరేలే అని సౌలుని రాజుగా ఇస్తే రాజుగా నిలబడ్డా సౌలు? నిలబడలేదు. స్వార్థ బుద్ధితో పాడైపోయాడు. ఎందుకంటే ఈర్ష్య స్వభావం వచ్చేసింది ఆయనకి. దావీదు మీద ఈర్ష్య పడ్డాడు కాబట్టి ఆయన రాజుగా నిలబడలేకపోయాడు. మరి రాజుగా నిలబడటానికి దావీదు చిన్న పిల్లవాడు కదా, దేవుని సుగుణాలు కలిగిన వాడు. చిన్నప్పటి నుంచే అన్నదమ్ములందరికంటే మంచి గుణం కలిగిన వాడు దావీదు. అక్కడక్కడ చిన్న పొరపాట్లు చేసిన దావీదు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. జీవితకాలం అంతా దావీదు ఉన్న కాలమంతా. మరి దావీదుకి చాలామంది పిల్లలు ఉన్నారు కదా, దావీదు సుగుణాలు వాళ్ళు అమర్చుకోలేకపోయారు. దావీదు గుణాలు ఆ పిల్లలు ఎవరికి రాల. కొద్ది గొప్ప సొలొమోను పాపం దావీదు బుద్ధులు తెచ్చుకొని కొంచెం జ్ఞానవంతుడిగా ఉండి, సామెతల గ్రంథం చదవండి ఒకసారి. సొలొమోను ఏమేమి చెప్తున్నాడు, దేవుని దగ్గర ఏమేమి నేర్చుకోవాలన్నీ చెప్తున్నాడు. అదే ప్రసంగి గ్రంథం దగ్గరికి వచ్చేప్పటికి అన్నీ వ్యర్థమని చెప్తున్నాడు. భూమి మీద ఉన్నవన్నీ వ్యర్థమని చెప్తున్నాడు. ఎందుకంటే తన జీవితంలో మొదటి భాగం అంతా సామెతల గ్రంథంలా ఉంది ఆయన జీవితం. ఎందుకంటే మనం మంచిగా ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, ఎక్కడ ఎలా నడవాలి, ఎక్కడ ఎలా ఉండాలి, మనం ఎలా సమకూర్చుకోవాలి, ఏది సమకూర్చుకోకూడదు, దేనివైపు చూడాలి, దేనివైపు చూడకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఇలా సామెతల గ్రంథం అంతా మనకి బోధిస్తూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే బైబిల్ చదివేటప్పుడు ఫస్ట్ సామెతల గ్రంథం నేర్చుకోవాలి. సామెతల గ్రంథంలో 31 అధ్యాయాలు కూడా మనకేదో ఒక విషయాన్ని నేర్పిస్తూనే ఉంటాయి. మరి ప్రసంగి గ్రంథానికి వచ్చేపటికి ఏమైంది, ఇవన్నీ వ్యర్థం. ఎందుకంటే ఆయన జీవితం వ్యర్థం చేసుకున్నారు. వ్యర్థం ఎందుకు చేసుకున్నారంటే దేవుడిచ్చిన దాన్ని పోగొట్టేసుకొని భార్యలతో పాటు ఆయన కూడా అన్యుడైపోయాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడంటారా? నాకు తెలిసి వెళ్ళి ఉండడు. ఎందుకంటే దేవుడు రానిచ్చుండడు. అంతే, జీవితము మొదటి కొద్ది దినాలు బాగుంటే సరిపోదు, జీవితకాలం అంతా బాగుండాలి దేవునితో. కొద్ది దినాలు దేవునితో బాగుండి ఆ తర్వాత ఏముందులే మనం రక్షణ పొందేశాం కదా, మనల్ని దేవుడు పరలోకం తీసుకెళ్ళిపోతాడులే, ఆయన క్షమించే దేవుడు కదా, క్షమించేస్తాడులే, ఇలా అనుకున్నామంటే ఖచ్చితంగా పొరపాటు పడ్డట్టే. ఎందుకంటే దేవుడు కొన్ని విషయాల్ని క్షమిస్తాడేమో కానీ కొన్ని విషయాల్ని ఎప్పటికీ క్షమించడు. కాబట్టి మన జీవితంలో జరిగేవన్నీ ఆయనకు తెలుసు. అలా అని పొరపాట్లు చేయకూడదు. ఈ తప్పు చేయకూడదు అనుకుంటా చేసేస్తాం. ఒక్కొక్కసారి మనం తప్పుట అడిగేసేస్తూ ఉంటాం. ఈ పొరపాటు చేయకూడదు, ఈ మాట మాట్లాడకూడదు, ఇలా వీరితో స్నేహం చేయకూడదు, వీరితో స్నేహం చేస్తే మనకు వీళ్ళ బుద్ధులు వచ్చేస్తున్నాయి, ఇలా మనం అనుకుంటాం. ఎలా అంటే కుక్క స్వభావం. ఆ స్వభావం వచ్చినప్పుడు ఏమవుతుందంటే శైతాన్ శోధిస్తూ ఉంటుంది. మనకేంట్లే, మనం బాప్తీసం తీసుకున్నాం కదా అని పొరపాటు క్షమించేస్తాడులే దేవుడు అనుకున్నామంటే ఆ పొరపాటు ఎన్నటికీ క్షమించబడదు. ఎందుకంటే సొలొమోను అంత రాజుకే క్షమాపణ దొరకల చివరి దినాల్లో. నేను అనుకుంటున్నా, అంటే బైబిల్ చదువుతున్నాం కదా, కొంచెం కొంచెం అర్థమవుతాయి, కొన్ని గూఢార్థాలు అర్థం కావు. అందుకనే దైవ సేవకులు దేవుడు చెప్పిన ప్రకారం వాళ్ళు నడుస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు మనకు బోధించినప్పుడు ప్రతి దాన్ని మనం ఎన్నికల్లో స్థిరపరచుకోవాలి. ఆ స్థిరపరచుకునే మనసు మనకుంటే మనం ముందుకు సాగిపోగలం. ఇప్పుడు చీమ కుట్టంగానే చంపేస్తున్నామంటే అది చిన్నది, దోమ తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ కుక్క అలా కాదు, కరిసిందంటే వదిలిపెట్టదు. అంటే మనకి శైతాన్ శోధన వచ్చినప్పుడు అలాగే వదిలిపెట్టదు. కానీ మనం ఆ కుక్క వంక చూడకుండా
మనం పక్క నుంచి వెళ్ళిపోయామనుకో, అది మన జోలికి రాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సైతాన్ జోలికి మనం వెళ్ళకూడదు, సైతాన్ని మనం తలంచకూడదు. మనం ఎప్పుడు దేవుణ్ణి స్తుతించుచు దేవుణ్ణి తలంచాలి, బైబిల్ ప్రకారం నడుచుకోవాలి, ఆజ్ఞల్ని అనుసరించాలి. ఎక్కడైనా తప్పిపోయామంటే వెంటనే మనస్సాక్షి గద్దించిందంటే వెంటనే తప్పును ఒప్పేసుకుందాం. తండ్రి, నేను ఈ పని చేయకూడదు అనుకున్నాను, అనుకుంటూ చేశానయ్యా, ఈ పొరపాటుని మన్నించండి. ఇంకోసారి ఈ తప్పు చేయకుండా నన్ను కాపాడండి అయ్యా, ఈ తప్పులో నేను ఇరుక్కుపోకుండా నన్ను కాపాడండి అని మనం ప్రార్థన చేసుకోవాలి. అలాగే ఉదయాన్నే లేగంగానే, తండ్రి, రోజంతా మీరు నాతో కూడా ఉండండి, నేనేం చేయకూడదో అది చేయకుండా నన్ను ఆపండి, నా మనసును మీ స్వాధీనంలో ఉంచుకోండి, మీరేది చెప్తే అదే నేను చేసేలాగిన నన్ను చేయండి అని. అక్కడ అత్తాకోడళ్ళ మధ్యలో రూతు కోసం మాట్లాడుకోవాలి. రూతు నయోమిని వెంబడించింది. ఎలా అంటే, నేను ఒక అత్తింటి కోడల్ని, నేను ఆమె ఏది చెప్తే అది చెయ్యాలి, ఆమెతో పాటు ఉండాలి. నిజానికి ఓర్ప అలా వచ్చేసిందా? ఓర్ప వెళ్ళిపోయింది అత్తగారు చెప్పగానే. కానీ రూతుకి మాత్రం అత్తగారి మాట మీద గౌరవం ఉంది. అత్తగారు వెళ్ళిపోమంటే, లేదు, మీ దేవుడే నా దేవుడు, మీ ఊరే మా ఊరు, మీతోనే నా జీవితం అనేసి వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు చిరస్థాయిగా రూతు నిలబడిపోయింది. అసలు బోయాజు వంశంలోకి రూతు వెళ్ళింది. ఆ దావీదు వంశంలో ఉన్నారు వీళ్ళు. ఈ వంశంలోంచి యేసుక్రీస్తు పుట్టాడు. అంటే ఎంత ఘన చరిత్ర చూడండి. ఒక వంశంలోంచి ఒక దావీదు కుమారుడు రావాలి అంటే ఎన్ని వంశాలు దాటుకొని వచ్చారో చూసారా? అంటే మనకి పేరు రావాలంటే దేవునితో పాటు ఇంటి వారిని కూడా అనుసరించాలి. అది కూడా మంచి మార్గం. అయితే మన మనస్సాక్షి ఒప్పుకుంటే, అత్తగారు దేవుడి సన్నిధికి వెళ్తుంది, సపోజ్ కోడలు కూడా దేవుడి సన్నిధికి వెళ్ళాలి. అయితే అత్తగారికి భయపడి వెళ్ళకూడదు, ఇష్టపూర్వకంగా దేవుడంటే ఇష్టంతో వెళ్ళాలి. అలా వెళ్తే ఆ వంశాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారనమాట. మనం ఎప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళినప్పుడు, అబ్బో అప్పుడే ఆదివారం వచ్చిందా, అప్పుడే శనివారం వచ్చేసిందా, మళ్ళీ 1-2 గంటలు కూర్చోవాలా, అబ్బో ఇలా చాలామంది ఉంటారు. అమ్మో పాస్టర్ గారు ఎక్కువసేపు చెప్తారేమో, అంతసేపు ఏం కూర్చుంటాం, ఇది దేవుడికి ఇష్టమైంది కాదు. అలా అనుకోవద్దు అసలు. అలా అనుకునేవారు చర్చికి రావద్దు. ఎందుకంటే చర్చికి రావాలి అంటే నీ మనస వాచ కర్మన దేవునితో ఉండాలి. అక్కడ ఏ దైవ సేవకులు నిలబడ్డారన్నది కాదు, అక్కడ ఏ మనుషులు వచ్చారన్నది కాదు. నీ మనసంతా దేవునికి ఇచ్చే బలమైతేనే దేవుడి సన్నిధికి రావాలి. కొత్తగా వచ్చే వాళ్ళంటే తెలియక వస్తారు కాబట్టి వాళ్ళు మనసంతా ఇవ్వలేరు. చూసి పక్క వాళ్ళని చూసి నెమ్మదిగా నేర్చుకుంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు. ఎందుకంటే ఎప్పుడైనా తప్పటి అడుగులు వేస్తూ నడవాలి. నడిచాక నిదానంగా నడుస్తామే, అప్పుడు తప్పటి అడుగులు వేయం కదా. మరి మనం దేవునిలో స్థిరపడిపోయాం కదా. మనం దేవునితో ఎలా నిలబడాలి అంటే, దేవునితో మాట్లాడేవారిగా ఉండాలి, ఆయన మాటలు వినేవారిగా ఉండాలి, ఆయన స్తుతించేవారిగా ఉండాలి, ఆయనతో పోరాడేవారిగా ఉండాలి. పోరాటము అంటే దేవునితోటే పోరాడాలి. ఎందుకో తెలుసా? నీకు పరలోకం కావాలంటే దేవునితో పోరాడు. నీకు ఇంట్లో వస్తువులు కావాలంటే భర్తతో పోరాడు. ఇంట్లో వస్తువులు దేవుంది, కొనుక్కున్నా కొనుక్కోపోయినా జీవితం వెళ్ళిపోతుంది. కానీ పరలోకం మాత్రం కంపల్సరీ మనకు కావాలి. మనం ఉన్నది కొద్ది జీవితమే, మనకు దేవుడిచ్చింది చాలా కొంచెం జీవితం. ఒక్క దినము 1000 దినములతో లెక్కేసుకుంటున్నాం. అంటే దేవుడు దగ్గర మనం ఎంతసేపు గడుపుతున్నాం?
అసలు ఆయనతో ఒక్క దినం గడపాలంటే వారంలో ఎన్ని రోజులు వెళ్తే ఒక్క దినం గడుపుతాం? ఉండేదే 2 గంటలో, 3 గంటలో దేవుడి సన్నిధిలో. అంటే ఎన్ని రోజులు గడపాలి? అలా లెక్కేసుకోండి. అందుకే రోజులో ఒక 2, 3 గంటలు ఆయనకి ఇవ్వడానికి ఇష్టపడండి. దేవునితో ఎప్పుడూ పోరాడాలి అంటే, పరలోకం కావాలంటే, ఆత్మీయ జీవితం ఎదగాలి, ఆయన్ని వెంబడించాలి, ఆయనతో నిలిచి ఉండాలి. ఆయనతో నిలిచి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. మనల్ని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరి మాటలు పట్టించుకోవద్దు. మనల్ని దూషించే వాళ్ళు వీళ్ళందరూ మన వెనకాలే ఉంటారు. మన ముందెవరు ఉండరు. మన ముందు యేసయ్య మాత్రమే ఉన్నారు. కాబట్టి మనం యేసయ్య కోసం వెళ్దాం. కుక్కలు అరిసినాయి అని ఆ రోడ్డంతా వెళ్ళటం మానేస్తామా? మానేయం కదా! అలాగే అనుకోండి. రోడ్డు మీద యాక్సిడెంట్లు అయినాయని ఆ రోడ్డు మీద ప్రయాణం చేయటం మానేస్తామా? మానేయం కదా! అలాగే అనుకోండి. అనుకొని దేవుడిని మాత్రం ముందు పెట్టుకొని నడవండి. ఆయన వెంబడించడం మొదలుపెట్టిన వారు ఇప్పటి వరకు ఓడిపోయినట్లుగా చరిత్రలో ఎక్కడా లేదు. కాబట్టి దేవుణ్ణి వెంబడిద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.